మతభేదములు కలిగించేటువంటి మనుష్యునికి 1, 2 సార్లు బుద్ధి చెప్పిన తర్వాత అతన్ని విసర్జించాలి. ఇప్పుడు కరుణాకర్ సుగ్న అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఏలోయి ఏలోయి లామా అనేటువంటి మాట యేసుక్రీస్తు శిలువపై ఎందుకు పలికాడు, ఎందుకు చెప్పాడు అనేటువంటి క్వశ్చన్. సో నేను ఇక్కడేంటంటే కరుణాకర్ సుగ్న రాసినటువంటి ఈ పుస్తకంలో ఎపిసోడ్ 1లో నుంచి నేను తీసుకొని దీన్ని మాట్లాడుతున్నాను. అండ్ దీనిలో వీటన్నిటికీ ఈ బుక్కి నేను మొత్తం ఆన్సర్ చేయబోతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏలోయి ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్ మనం ఆన్సర్ చేస్తాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎందుకు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని చెప్పేసి శిలువపై ఉన్నప్పుడు మాత్రమే ఆ మాట పలుకుతున్నాడు, ఎందుకు చెప్పాడు ఆ మాట? ఆ మాటకి ఏంటంటే అర్థం, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పేసి. సో ఈ మాట అసలు ఎందుకు యేసుక్రీస్తు పలుకుతున్నాడు అనేది క్వశ్చన్. ఇక్కడ అసలు ఈ మాట సువార్తికులు అందరూ ఏ విధంగా చెప్పారు ఈ మాట, మార్కు, మత్తయి, లూకా, తర్వాత యోహాన్ గారు ఎలా చెప్పారనేది ఇప్పుడు దాని సో ఫస్ట్ సువార్తికుడు మత్తయి సువార్త 27:46లో ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఇదే మాట మార్కు గారు మాట్లాడుతూ 15:34లో 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అండ్ లూకా సువార్త 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను. అదే మాట యోహాను సువార్త 19:30లో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను. సో ఇక్కడ మొత్తం 4 సువార్తలలో నేను ఈ మాటను చదివాను. సో ఈ మాటల్లో మొత్తం 4 సువార్తల్లో ఏ విధంగా రాయబడింది అనేది చదివాను. ఇప్పుడు నేను చెప్పాలంటే అసలు ఎందుకు యేసుక్రీస్తు ఇలా మాట్లాడాడంటే, యేసుక్రీస్తు గూర్చినటువంటి ఏ విషయమైనటువంటిది కూడా అది యేసు గూర్చినటువంటి సాక్ష్యం ఏదైనా కూడా అది ప్రవచనసారం. ఆ మాట ఎక్కడ రాయబడిందంటే ప్రకటన గ్రంథము 19:10లో యేసును గూర్చినటువంటి సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పాను. సో అంటే యేసుక్రీస్తు గూర్చినటువంటి ఈ చెప్పినటువంటి మాట ప్రవక్తలు కానీ, సో ధర్మశాస్త్రంలో కానీ ప్రవక్తలు కానీ, తర్వాత ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తలలోనూ యేసుక్రీస్తుని గురించి ఎవరైతే మాట్లాడింటారో వాళ్ళ దాంట్లో మనం ఎతకాలి. సో ఇప్పుడు ఈ మాట ఎక్కడ ఏ ప్రవక్త మాట్లాడాడని చెప్పేసి మనం పాత నిబంధనలో, సో ప్రవక్త అయినటువంటి దావీదు గారు ఈ మాట మాట్లాడుతున్నారు, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అనేటువంటి మాట యేసుక్రీస్తుని గురించి ప్రవచిస్తూ మాట్లాడినటువంటి మాట ఎక్కడుందంటే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తన ధ్వని వినక నీవేలా దూరంగానున్నావు అనేటువంటి ఈ మాట సో దావీదు గారు చెప్పారు. అంటే యేసుక్రీస్తు ఏది మాట్లాడినా కూడా అది ప్రవక్తలలో కానీ, కీర్తనలో కానీ, ధర్మశాస్త్రంలో కానీ ఉండి ఉంటుంది. ఎందుకంటే ఈ మాట యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ మాట చెప్పారు.